హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ గురించి ఒక కొత్త వీడియోతో వచ్చాను. సో ఆ వీడియో దేని గురించి అయితే, మనకి కొత్తగా సోనీ మళ్ళీ కొత్త కెమెరా లాంచ్ చేసింది. సో అదేంటో చెప్తాను మీకు. దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో సోనీ ఏ కెమెరా లాంచ్ చేసిందంటే సోనీ ఆల్ఫా 1 అని ఇది వరకు వచ్చేది. ఇది వరకు రిలీజ్ అయింది. అది ఎంత ఉండేదంటే 5 lakhs చిల్లర ఎంతో ఉంటుంది దాని ప్రైస్. ఎందుకంటే అది ఇచ్చే స్పెక్స్ ఎవడో ఇవ్వలేకపోయాడు. ఆ రేంజ్‌లో బీభత్సంగా ఉంది. 3 years బ్యాకో, 2 years బ్యాకో వచ్చింది ఆ కెమెరా. అంత బాగుండేదనమాట. ఏంటంటే ఫోటోస్ మీకు బీభత్సమైన స్పీడ్‌తో తీసుకోవచ్చు. వీడియో కూడా చాలా హై క్వాలిటీ వీడియో తీసుకోవచ్చు. 8K వరకు తీసుకోవచ్చనమాట దాంట్లో. సో అవన్నీ ఫీచర్స్ యాడ్ చేసి ఇచ్చిందనమాట. సో చాలామంది కొన్నారు కూడా. చాలా హై క్వాలిటీ ఇమేజింగ్, హై క్వాలిటీ యొక్క వీడియో కూడా చాలా బాగుందని అందరూ వాడారు చాలా. సో దానికి సక్సెసర్గా సెకండ్ వర్షన్ వచ్చింది. ఇప్పుడు M3 వచ్చింది. M3కి సక్సెసర్గా M4 వచ్చింది. హిట్ అయింది. ఇది హిట్ అయిందా లేదా నేను క్లియర్గా చెప్తాను అనమాట. దీని స్పెక్స్ ఇవన్నీ మొత్తం డీటెయిల్గా చెప్తాను. స్పెక్స్ అంటే మొత్తం చెప్తాను. ఇంకా దానికి ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఏంటనేది నేను చెప్తాను అనమాట. సో స్పెక్స్ వచ్చి దీనికి 50 మెగాపిక్సెల్ అనమాట. ఐఎస్ఓ మనకి 32,000 వరకు ఉంటుంది. అది ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఏంటి లక్ష వరకు వెళ్తుంది ఐఎస్ఓ. బట్ ఆ రేంజ్ వరకు మనం తీసుకెళ్ళామంటే తీయలేం అనమాట కెమెరాలో. ఎందుకంటే బాగా గ్రెయిన్స్ వచ్చేస్తాయి, ఫుల్ డాట్స్ వచ్చేస్తాయి అనమాట. మీకు తెలిసే ఉంటుంది, కెమెరామెన్ ఎవరైనా సరే మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి కావాలంటే చెక్ చేసి చూడండి. M4లో కూడా అంతే. మ్యాక్సిమం మీరు వెళ్ళగలిగితే 20,000 వరకు వెళ్ళగలరు. 20,000 దాటి ఇంకా పెట్టారంటే అక్కడ ఎక్కువ లైట్ లేదంటే ఖచ్చితంగా చాలా దారుణంగా తయారవుద్ది ఇమేజ్. మొత్తం ఏదో ఫిల్మ్ గ్రెయిన్ కావాలని మన ఎడిటింగ్లో యాడ్ చేస్తాం చూసారా, అలా డైరెక్ట్గా యాడ్ అయిపోయి వచ్చేద్ది అనమాట. మనం యాడ్ చేయక్కర్లేదు. సో నెక్స్ట్ ఇంకేంటంటే R5లో ఫీచర్ వచ్చింది చూసారా, ఆ ఫీచర్ సేమ్ దీనికి కూడా వచ్చాడు. ఏంటంటే టిల్ట్ స్క్రీన్. దీనికి M4కి టిల్ట్ స్క్రీన్ ఓన్లీ ఇటు అటు తిప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. మొత్తం అన్ని సైడ్స్ తిప్పుకోవడానికి పనిచేస్తుంది, కానీ పైకి లేపి మళ్ళీ ఇలా లాక్కుని పక్క తిప్పుకొని ఆ సిచ్యువేషన్ ఉండదు. సో ఆ ఫీచర్ కూడా యాడ్ చేశాడు. అది R5లో ఉంది, దీంట్లో కూడా యాడ్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. 8K 30 FPS, ఇది అందరికీ తెలిసిందే. 4K 120 FPS సేమ్ అందులో కూడా అలాగే ఇచ్చాడు ఫీచర్. పెద్ద తేడా ఏం లేదు. 10 బిట్ ఉంది. అండ్ కొత్తగా ఇందులో ఏంటంటే మెయిన్ ఫీచర్స్ ఇవి చెప్పేశాను కదా. ఇంకా మెయిన్ ఫీచర్ ఏంటంటే స్టెబిలైజేషన్ చాలా బాగుందండి. నేను ఒక రివ్యూలో చూశాను. దాని స్టెబిలైజేషన్ ఎంత బాగుందంటే అయ్యి బాబోయ్, ఇప్పుడు వచ్చిన కెమెరాలు అన్నింటికంటే చాలా బాగుంది స్టెబిలైజేషన్. ఏంటంటే మనకి ఆ రేంజ్ స్టెబిలైజేషన్ పానాసోనిక్ కెమెరాలో చూశాను. లూమిక్స్ S5 II అని ఉంది, దాంట్లో వస్తుంది ఆ రేంజ్ స్టెబిలైజేషన్. నేను అదే అనుకున్నా, సోనీ వాడు కూడా ఆ రేంజ్ స్టెబిలైజేషన్ ఇస్తే ఎంత బాగుంటుంది అనుకున్నా. ఏంటంటే ఆ రివ్యూ కూడా చూపించాడు. ఎలా అంటే ఒక్క దాన్ని ఏమంటారు, నార్మల్గా తీసిన దానికి అది స్టెబిలైజేషన్, యాక్టివ్ స్టెబిలైజేషన్ పెట్టుకుని తీసిన దానికి చాలా తేడా ఉంది. ఏంటంటే నార్మల్గా తీస్తున్నప్పుడు షేక్ ఇళ్ళల్లో మొత్తం షేక్ వచ్చేస్తుంది. ఆడు అలా కాకుండా ఏం చేశాడంటే యాక్టివ్ స్టెబిలైజేషన్ పెట్టాడు. యాక్టివ్ స్టెబిలైజేషన్ పెట్టి దాన్ని ఎలా తీయాలో చూద్దాం అనుకున్నాడు. యాక్టివ్ స్టెబిలైజేషన్ పెడితే మొత్తం అలా షేకే లేదు. ఏంటంటే 8 యాక్సిస్ స్టెబిలైజేషన్ ఏదో ఉందంట, కొత్తగా దాంట్లో వచ్చిందంట. సో ఎవరైనా గింబల్ లేకుండా హ్యాండ్ హెల్డ్ ఎక్కువ వాడేవాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుద్ది ఈ ఫీచర్. ఎందుకంటే మనం ఇప్పుడు కొంతమంది ఏంటంటే అన్ని షాట్లు మనం గింబల్తో తీయలేం. ఇంకా గింబలే వాడకుండా దీంతోటే తీయగలిగితే ఇంకా బాగుంటుంది కదా. అది ప్రతి సోనీ కెమెరాలో వస్తే ఇంకా అడ్వాంటేజ్ అని నేను ఎప్పుడో అనుకున్నాను అనమాట. పానాసోనిక్లో వచ్చింది అదే ఫీచర్ ఈడు కూడా ఇస్తే సోనీ వాడు ఎందుకు ఇవ్వట్లేదు అబ్బా, ఈడు కూడా ఇస్తే ఇంకా సోనీ ఇంకా డెవలప్ అవుద్ది కదా అని నేను అనుకున్నాను అనమాట. మొత్తానికి అయితే ఇచ్చాడు ఆ ఫీచరు. బట్ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఏమైందంటే అంత స్టెబిలైజేషన్ అంత పర్ఫెక్ట్గా రావడానికి ఏమవుద్దంటే మీరు కొంచెం క్రాప్ అయిపోద్ది ఇమేజ్. సో ఏం చేయాలంటే వైడ్ యాంగిల్ లెన్స్ మనం ఎక్కువ తీసుకున్నామంటే అప్పుడు క్రాప్ అయినా కొంచెం ప్రాబ్లం ఉండదు అనమాట. అది సో ఎక్కువ వైడ్ తీసుకుంటే దానివల్ల మన క్రాప్ అయినా అంత తేడా తెలీదు.
సో ఏంటంటే దానికి మన అడ్జస్ట్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? మనకు వైడ్ యాంగిల్ లెన్స్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఆ క్రాప్ని చూసుకోవాలి. ఇప్పుడు ఫుల్ ఫ్రేమ్ ఉంది కదా, ఫుల్ ఫ్రేమ్ రాకుండా కొంచెం క్రాప్ అవుద్ది స్టెబిలైజేషన్ పెడితే. మన కెమెరాలో కూడా స్టెబిలైజేషన్ ఉంటుంది, యాక్టివ్ స్టెబిలైజేషన్ అని ఉంటుంది, పెట్టుకోవచ్చు. కాకపోతే దీంట్లో కూడా అంతే క్రాప్ అవుద్ది. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలాగా ఇది ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చిన సోనీ కెమెరాలు అన్నిటిలో యానిమల్ ఐ డిటెక్ట్ చేసేది, మళ్ళీ హ్యూమన్ ఐ డిటెక్ట్ చేసేది, ఇంకా ఒకటో రెండో వేరే ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేసేది ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు, ఏ ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్ని ట్రాక్ చేస్తుంది ఏఐ ద్వారా. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, చెప్తున్నాను చూడండి. సో ఏమవుతుందంటే కొన్ని షాట్లు తీసినప్పుడు మనకి మనం ఇప్పుడు ఫోకస్ మనం మాన్యువల్లో పెడితే పర్వాలేదు. అదే ఆటోలో పెట్టామనుకో కెమెరా ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆబ్జెక్ట్ని తీస్తున్నాం అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కొడుకు ఉన్నాడు, కార్లో వచ్చాడంటే కార్ని ఫోకస్ చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? పెళ్లి కొడుకు ఫోకస్ చేసేది బ్లర్లో ఉన్నా పర్వాలేదు, బట్ అలా అవ్వట్లా. కారు ఫోకస్ చేసినా పెళ్లి కొడుకు అవ్వట్లేదు. లేదు మనం పెళ్లి కొడుకుని ఫోకస్ చేద్దామంటే మొత్తం కారు ఫోకస్ అవ్వట్లే. షార్ట్ ఎలా తీయాలి? మనం ఇది తీసి అది తీయాలంటే అలా అవ్వకుండా ఏమవుతుందంటే ఫస్ట్ షాట్ కార్ని ఫోకస్ చేసి ఆ తర్వాత ఒక పెళ్లి కొడుకు మీద షాట్ కానీ లేదా వేరే ఇంకేదైనా ఏదన్నా పోనీ మనం స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేస్తున్నా కానీ స్ట్రీట్లో వీడియో కానీ తీస్తున్నాం అనుకోండి, వెళ్తున్నారనుకో ఎవరన్నా, వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? కార్లో కానీ లేదా ఏదన్నా చిన్న ఇక్కడ మన ఆంధ్ర సైడ్ చెప్తున్నా, ఏదైనా ఎడ్ల బండి కానీ అలాంటివి వెళ్తున్నాయి అనుకో, ఫస్ట్ మనం ఎడ్లని ఫోకస్ చేసి అప్పుడు మనిషిని చూపిస్తాం, కానీ డైరెక్ట్ మనిషిని చూపించి ఎడ్లని చూపించాం కదా. సో ఏమవుతుంది, అక్కడ ఫస్ట్ హ్యూమన్స్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తుంది అనమాట కెమెరా. హ్యూమన్స్ ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి హ్యూమన్సే ఫోకస్ అవుతున్నారు, దీన్ని ఫోకస్ అవ్వట్లా. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీంట్లో ఫీచర్ ఉంటుంది కదా, టచ్, దాని మీద అస్తమానం నొక్కుకుంటూ ఉండాలి. ఎవరిని ఫోకస్ చేసుకోవాలా దాన్ని నొక్కుకుంటూ ఉండాలి. ఆ ఇబ్బంది ఉంటుంది, చాలా ఇబ్బంది వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ రివ్యూవర్స్ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే దీనికి దానికి అయితే పెద్ద తేడా ఏం లేదు, నా పాత కెమెరాతో పోలిస్తే ఇదేం పెద్ద హైలీ అడ్వాంటేజెస్ అయితే ఏం కాదు, బాగా స్పెక్స్ బీభత్సంగా వచ్చేసి ఏం అంత హెవీగా వచ్చేసింది అయితే కాదు, సేమ్ ఆ కెమెరా లాగే ఉంది. అర్థమైందా? పాత కెమెరా లాగే ఉంది. కాకపోతే కొంచెం ఆ బెస్ట్ ఫీచర్ నేను చెప్పాలనుకుంటే ఆ స్టెబిలైజేషన్ అనమాట. చాలా బాగుంది స్టెబిలైజేషన్, నేను గమనించాను. బాబా అంత స్టెబిలైజేషన్ నేను ఇప్పుడు వరకు సోనీలో చూడలేదన్నమాట. సాఫ్ట్వేర్ ద్వారా అంత హెవీ స్టెబిలైజేషన్ తీసుకురాగలం కానీ సోనీలో, బట్ నార్మల్గా అయితే తీసుకురాలేం అనమాట అంత హెవీ స్టెబిలైజేషన్. ఏంటి దీంట్లో అంటాడు, లెన్స్లో స్టెబిలైజేషన్ పెట్టాము, స్టెబిలైజేషన్ వస్తుంది అంటాడు, కానీ అంత హెవీగా ఆయన స్టెబిలైజేషన్ వచ్చేది 24-105కి ఇస్తాడు, అయితే స్టెబిలైజేషన్ వస్తుంది కానీ అంత భారీగా ఏమి వచ్చేది. అలాగే చాలా ఉన్నాయి ఇంకా. సో అదే చెప్తున్నాను అనమాట, ఈ స్పెక్స్ అన్నిట్లో ఉన్నాయి కానీ పెద్ద హెవీ ఏం కాదు. దానివల్ల డబ్బులు పెట్టుకుని అప్గ్రేడ్ చేసుకోవడం కంటే అనవసరం. ఎవరికైనా ఆల్ఫా 1 ఉందంటే దాని నుంచి చూసుకుని చేసుకోండి. దీంట్లో మీకు ఇంకా బాగా హడావిడి కావాలంటే ఇగో ఈ పైకి ఇలా లేపుకొని ఇలాగా మనం ఏదైనా, ఇప్పుడు ఏంటంటే నాకు అదే ఇబ్బంది అవుద్ది, ఏదైనా సినిమాటిక్ షూట్ చేసినప్పుడు ఆ స్క్రీన్ ఉంది కదా టిల్ట్ చేసి ఇలా పైకి లేపుదామంటే లేదా పక్క తిప్పుదామంటే అవ్వదు. ఎప్పుడు దాన్ని కనెక్షన్ ఇచ్చి పెట్టుకుంటాం కదా, సో అది ఏంటంటే మనం ఏమన్నా ఇంకా పైకి లేపి ఇలా తిప్పుదాం అనుకునేసరికి కింద వైర్ ఉంటుంది కదా, వైర్కి పట్టేస్తూ ఉంటుంది. సో అదే మనకి ఆ కెమెరాలో వచ్చినట్టు ఇలా పైకి లేపుకొని ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుందా, అద్దం స్క్రీన్ ఇలా తిప్పి ఇలా పైకి కూడా లేపుకొని మళ్ళీ పైకి వచ్చిన తర్వాత అన్నీ చేసుకోవచ్చు. అలా ఎలా కాలితే అలా తిప్పుకోవచ్చు అనమాట. చాలా అడ్వాంటేజ్ దానివల్ల. వైర్ పెట్టినా ఏం పెట్టినా
మనం ఈజీగా ఎటు కావాలితే అటు తిప్పుకోవచ్చు అనమాట. ఆ అడ్వాంటేజ్ ఉంది దాంట్లో. సో బేసిక్గా చెప్పాలంటే ఇది అడ్వాంటేజ్ ఉన్న కెమెరా అని నేను 100% డిసైడ్ చేయలేను. ఎందుకంటే ఈ కెమెరా నన్ను అడిగితే మ్యాక్సిమం అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక 30% ఉంటే 70% డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏదన్నా సాఫ్ట్వేర్ అప్డేట్లో చెప్పిన ఏంటంటే ఫస్ట్ హ్యూమన్ని ఫోకస్ చేసి తర్వాత ఏదైనా యానిమల్స్ని ఫోకస్ చేయడం, అది ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ వస్తే పర్వాలేదు, కానీ అప్డేట్ రాకుండా అలాగే ఉందంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఆ కెమెరా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అడ్వాంటేజెస్ అన్నీ మీకు చెప్పాను కదా. స్టెబిలైజేషన్ బీభత్సంగా ఉంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చే అన్ని కెమెరాల్లో అదే స్టెబిలైజేషన్ ఇచ్చాడంటే సోనీ తోపు వెళ్ళిపోద్దండి. అది మాత్రం చెప్తున్నాను కదా, తోపు కెమెరా అవుతుంది. ఇంకా గింబల్ కూడా కొనక్కలేదు ఎవడు, దానికి ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు. సో సోనీ వాడు ఖచ్చితంగా ఆ రేంజ్ స్టెబిలైజేషన్ ఇచ్చాడంటే దానికి గింబల్ వాడాల్సిన అవసరమే లేదనమాట. ఆ రేంజ్ స్టెబిలైజేషన్ ఇచ్చింది ఆ కెమెరాలో. ఆల్ఫా 1, 2 అనమాట. సో అదనమాట. అదేముంది 1, 2 అనొచ్చు, లేదా మార్క్ 2 అనొచ్చు. ఇప్పుడు M4 అంటున్నారు, దాన్ని మార్క్ 4 అంటున్నారు. అలా వర్షన్స్ వచ్చినాయి. M2 వర్షన్ ఇంకా చాలామంది వాడుతున్నారంట, నాకు ఈ మధ్య తెలిసింది. M3 కూడా వాడుతున్నారు. M3 పర్వాలేదు చెప్పాలంటే, M2 మరీ దారుణం, అది చాలా పాతది, అయినా వాడుతున్నారంట కొంతమంది. M3 పర్వాలేదు, M2 వాడితే ఇంకా ఏం చెప్పలేము వాళ్ళని. ఇంక M4 అంటే లేటెస్ట్ వర్షన్ కాబట్టి బీభత్సంగా ఉంటుంది. నాకు తెలిసి ఇంకా మేబీ నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ వస్తుంది అనుకుంటున్నాను నేను. M4కి ఏమన్నా అప్గ్రేడ్ రావచ్చు అనుకుంటున్నాను. లేదంటే S3 చాలా సంవత్సరాల నుంచి అప్గ్రేడ్ లేదు. సో అప్గ్రేడ్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా అప్గ్రేడ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు అప్గ్రేడ్ చేయలేదు, ఈ సంవత్సరమే అప్గ్రేడ్ వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను అప్గ్రేడ్. చూద్దాం ఏమవుద్దో. అండ్ ఇవన్నీ చెప్తున్నాను కదా మీకు. ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఏదన్నా బయట ఈవెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను అవుట్డోర్ షూట్ ఏమన్నా చేసి మీకు వీడియోలు పెడతాను. బట్ నేను ఏమన్నా షూట్కి వెళ్ళినప్పుడు మాత్రం వీడియోస్ అన్నీ ఇలాగే వస్తాయి. ఏంటంటే ఏదన్నా ప్రోడక్ట్ కానీ గురించి, దాని గురించి రివ్యూస్ వస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కానీ లేదా ఏదన్నా దేని గురించి అయినా రివ్యూ వస్తూ ఉంటుంది. సో మన ఫోటోగ్రఫీ రిలేటెడ్ అయితేనే చేస్తాను అవి. సో అవి చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బయటకు వెళ్తాను, షూట్స్ అవుతున్నాయి. షూట్స్ అయినప్పుడు అప్పుడు మీకు వీడియో తీసి పెడతాను అనమాట. లైవ్ కూడా చేస్తాను షూట్ దగ్గర. సో అవన్నీ మీరు చూద్దరు కానీ. సో మనం ఎలా షూట్ చేస్తాం ఇవన్నీ మీకు చూపిస్తాను. అసలు ఎవరో ఇప్పుడు వరకు అలా చేయలేదన్నమాట. ఏంటంటే జస్ట్ తీయడం వరకే, జస్ట్ మామూలుగా తీసి ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్తారు, కానీ ఎవరో ఏం జరుగుతుంది అక్కడ వెనకాల ఏంటి, నీ సిచ్యువేషన్ ఏంటని అన్నీ ఎవడో చూపించాడు. సో నేను అన్నీ చూపిస్తాను మీకు విజువల్గా. ఏం జరుగుతుంది, ఈవెంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నీ చూపిస్తాను. షూట్స్ వస్తున్నాయి ఈ మంత్, నెక్స్ట్ మంత్ షూట్స్ ఉన్నాయి. బాగా చేసి మీకు అన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అనమాట. అదండి ఈరోజు సోనీ ఆల్ఫా 1, 2 రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.